హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నా 2 రోజుల సింపుల్ రొటీన్ షేర్ చేస్తున్నాను. గురువారం, శుక్రవారం వ్లాగ్ అండి ఇది. అలాగే 50% ఆఫర్తో నేను తీసుకున్న ప్రెస్టేజ్ కిచెన్ ఐటమ్స్ని మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఎవరైనా సరే కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా, సింపుల్గా చేసుకుని కేసరి పాత్ రెసిపీని యాడ్ చేశాను ఈ వీడియోలో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. గురువారం ఉదయం బట్టలారేద్దామని మిద్దెపైకి వెళ్ళినప్పుడు సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఒకేసారి దర్శనం ఇచ్చారండి. ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని అలా ఆ వీడియో తీశాను. చాలా బాగా అనిపించింది చూడ్డానికి. మా పాప పూర్వికి గురువారం స్కూల్ యాన్యువల్ డే. పిల్లల్ని స్కూల్లో 12 గంటలకే డ్రాప్ చేయమన్నారు. పేరెంట్స్ని మాత్రం 3 గంటలకి కన్వెన్షన్ హాల్కే రమ్మన్నారు. మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇక పూర్వికి తలస్నానం చేసి రెడీ చేసి 12 గంటలకంతా స్కూల్లో వదిలి ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది నాకు. కన్వెన్షన్ హాల్ ఇంటి నుండి 40 నిమిషాలు పడుతుందండి అక్కడికి వెళ్ళడానికి. సో 2 గంటల 15 నిమిషాల లోపే ఇక నేను వంట చేసి మా వారికి కొడుక్కి పెట్టి నేను రెడీ అయ్యి వెళ్ళాలి. కాబట్టి స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే వంట స్టార్ట్ చేశాను, లేట్ అవుతుందని. సింపుల్గా అయిపోతుంది కదా అని టమాటో గొజ్జు, అన్నము, బీన్స్ తాలింపు చేశాను. ఇక మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసి నేను రెడీ అయ్యి కన్వెన్షన్ హాల్కి వెళ్ళామండి. ఈవెంట్ మాత్రం చాలా బాగా చేశారు. వెల్కమ్ చెప్పడం కానివ్వండి, వెల్కమ్ సాంగు, పిల్లల డ్యాన్స్కి తగినట్టు బ్యాక్గ్రౌండ్లో ఆ థీము నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. ఇక్కడ మీరు గమనించారంటే నర్సరీ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ టీచరు ముందుకు వచ్చి వాళ్ళకి స్టెప్స్ చూపిస్తూ డ్యాన్స్ వేస్తుంది. చాలా ఎనర్జీగా డ్యాన్స్ వేశారు. నిజంగానే సూపర్గా అనిపించింది. నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు మీరు చూస్తున్న డ్యాన్సే పూర్వి వాళ్ళ డ్యాన్స్ అండి. పూర్వి చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది. మధ్యలో ఉన్నదే పూర్వి అనమాట. సో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. తనకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్లే 5 నెలల నుండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి పంపిస్తున్నాను. ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే పేరెంట్స్ వచ్చి పూర్వి చాలా బాగా చేసింది అని మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడే స్నాక్స్ ఇచ్చారు. తినేసి ఇంటికి వచ్చేలోపు నైట్ 8 అయింది. ఇది ఫ్రైడే మార్నింగ్. నేను మినీ వ్లాగ్లో చెప్పినట్టు నా కొడుక్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. 8th క్లాస్ చదువుతున్నాడు. 6:50కే స్కూల్ బస్ వస్తుంది. సో ఎగ్జామ్స్ కదా, ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తాడు. టిఫిన్ వరకు బాక్స్ చేసి పంపించాను. మార్నింగే అంత ఎర్లీగా నేను తినలేను అంటాడు, అందుకే బాక్స్ ఇచ్చి పంపించేశాను. పాపకి ఆ రోజు లీవు. ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో పూజ చేశాను. దేవుని రూమ్ అది చిన్నది కాదు, అలా అని పెద్దది కాదండి, మీడియంగా ఉంటుంది. ఎంత తొందరగా చేద్దామన్నా ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. శుక్రవారం అని దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంట్లోనే 10:30 అయింది. మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారేమో అని నేను పాప బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ నా వీడియోగ్రాఫరు నా కూతురే అండి. రేణుకా ఎల్లమ్మ గుడి నేను వెళ్తున్నది. గుడి అయితే చాలా బాగుంటుంది. వారానికి ఒక్కసారి ఇలా గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. గుళ్ళో పూజారి అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేస్తారండి. అలాగే చూస్తే ఉండిపోవాలనిపిస్తుంది అమ్మవారిని. ఇక గుడి నుండి వస్తూ ఇంటికి కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చాను. ప్రెస్టేజ్లో 50-60% ఆఫర్తో కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకొచ్చాను. ప్రెస్టేజ్ గోడౌన్లో మాత్రమే ఈ ఆఫర్లో ఉంటాయండి. షాప్స్ మరియు గోడౌన్లోని ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. నేనైతే బెంగళూరు ప్రెస్టేజ్లో తీసుకున్నాను. నియర్ ఎక్కడ వస్తుందంటే టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉందండి ఈ గోడౌను. చాలా మంచి ఆఫర్లో మనకు కిచెన్ ఐటమ్స్ వస్తాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీలో మాకు కిచెన్ ఐటమ్స్ కావాలి, తక్కువలో కావాలి అనుకునేవారు
ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్ళొచ్చు. ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. కుక్కర్లు, మిక్సీలు, కడాయిలు అన్నీ ఉన్నాయి. నేను ఎప్పటి నుండో ఈ ఐరన్ దోసల తవ్వ తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకైతే చాలా తక్కువ ప్రైస్కే ఈ తవ్వ వచ్చిందండి. నేను సైట్లో స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. ఆన్లైన్లో సేమ్ తవ్వ 1498 రూపీస్ ఉంది. బట్ నాకు ఇది కేవలము 880 రూపాయలకే వచ్చింది. యాక్చువల్గా ఆ రోజు కుక్కర్లు తీసుకుందామని గోడౌన్కి వెళ్ళామండి. అక్కడ ఏమంటే నాకు స్టీల్ కావాల్సి ఉంది, అల్యూమినియం అవసరం లేదనమాట. అల్యూమినియంవే ఎక్కువ ఉన్నాయి అక్కడ. నాకు కావాల్సింది 5 లీటర్ కుక్కర్ ఒకటి, 7 లీటర్ కుక్కర్ ఒకటి. బట్ అక్కడైతే ప్రజెంట్ స్టాక్ లేదు. అల్యూమినియంలో ఉన్నాయి, నాకు వద్దని చెప్పి నేను రిటర్న్ వచ్చానంటే ఇవి మాత్రం పర్చేజ్ చేసి. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, పండగ ముందు రండి మేడం, చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి, స్టాక్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సో వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు మాకు. సరే తీసుకొని ఇంకెలాగో ఉగాది వస్తుంది కాబట్టి దానికి ముందు వెళ్ళి పర్చేజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాను. ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు గోడౌన్ అంతా కూడా చూపిస్తాను, ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను. దీంతోపాటు నేను ఇంకోటి ఏం కొన్నానంటే క్లీనింగ్ది వైపర్ ఒకటి కొన్నానండి, ఫ్లోర్ వైపరు. వైపర్ యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చి 245 ఉంది. బట్ నాకు 130 రూపీస్కే వచ్చిందండి. ఇది కూడా చాలా మంచి ప్రైస్కి వచ్చింది. నెక్స్ట్ సేమ్ ప్రిస్టేజ్ కంపెనీలోనే 2 చాకులు తీసుకొచ్చానండి. వెనకాల కనిపిస్తుంది కదా కటింగ్ బోర్డు, చిన్నదిగా ఉంది కదా, అసలు దాన్ని కటింగ్ బోర్డే అనుకోలేదు. ఫస్ట్ చాకులు వెనకాల సైడ్ అట్టలాగా వస్తుంది కదా, ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. నేను అది జస్ట్ అట్టే దాన్ని పారేసి ఇంక చాకులు మాత్రం యూస్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ తీసి చూస్తే చిన్నదిగా ఎంత క్యూట్గా ఉందంటే, ఫ్రూట్స్ అలాంటివి కట్ చేసుకోవడానికి చాలా బాగుంది. నాకు ఇది జస్ట్ 120 రూపీస్ అనుకుంటాను అంతే. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ప్రైస్ మర్చిపోయాను. నాకు తెలిసి 100, 120 ఆ మధ్యలోనే ఉండాలి. ఫ్రైడే కదా, స్వీట్ ఏదైనా చేసుకోవాలనిపించింది. క్విక్గా అందరికీ ఇష్టమైన స్వీట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కేసరీబాత్. పర్ఫెక్ట్గా కేసరీబాత్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక బాణలో నేను 3 స్పూన్లు నెయ్యి వేస్తుందండి. కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత నెయ్యిలోనే కొద్దిగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారంటే జీడిపప్పు, ఎండు ద్రాక్ష కలర్ చేంజ్ అయ్యాయి. ఈ గ్లాస్తో 1 గ్లాసు బాంబే రవ్వ తీసుకున్నాను. బాంబే రవ్వే యూస్ చేస్తేనే కేసరీబాత్ బాగుంటుంది. కొంతమంది వేరే రవ్వతో కూడా చేస్తారు. అయితే మంచి రిజల్ట్ రావాలి అంటే ఈ బాంబే రవ్వే బెస్ట్. రవ్వని యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే గుమగుమ అనే వాసన రావాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఒకవేళ రవ్వ ఫాస్ట్గా హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే కేసరీబాత్ టేస్ట్ అంత రుచిగా ఉండదు. అందువల్ల ఓపిక్గా రవ్వను ఫ్రై చేసుకోవడం వల్ల కేసరీబాత్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారంటే నెయ్యిలో రవ్వ బాగా ఫ్రై అయింది. ఈ స్టేజ్లో ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోనే ఉంది, జస్ట్ మిక్స్ చేసుకోవాలి అంతే. ఫుడ్ కలర్ వేయకుండా కుంకుమ పువ్వుని వేసి చేస్తున్నాను. వేడి నీళ్ళలో అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలండి. నాకు టైం లేక 10 నిమిషాల ముందర నానబెట్టాను, అందుకే కలర్ ఎక్కువ రాలేదు. మీరు అట్లీస్ట్ 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి మంచి కలర్ రావాలంటే. ఆ నీళ్ళను రవ్వ చక్కెర మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. కేసరి పువ్వు వేయడం వల్ల మంచి కలరు, ఫ్లేవర్ ఇస్తుంది. లేదంటే పర్వాలేదు, చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఫ్లేము సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 1 గ్లాస్ రవ్వకు 2.5 గ్లాసుల వాటరు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ వేడి నీళ్ళను రవ్వలోకి యాడ్ చేయాలి. వేడి నీళ్ళే పోసుకోవాలండి. బై మిస్టేక్ చన్నీళ్ళు పోసారు అంటే రవ్వ ఉండలు కట్టేస్తుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేయండి. 2 నిమిషాలకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసుల నీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ స్టేజ్లోనే చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. మిక్స్ చేసుకొని చివరిగా ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే చాలు. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీస్తున్నాను. చూడండి, సూపర్గా కేసరీబాత్ రెడీ అయింది. చాలా సింపుల్ ప్రాసెస్, జస్ట్ ఒక 10 మినిట్స్లోనే కేసరీబాత్ రెడీ అవుతుంది. కాకపోతే ఓపిక్గా చేసుకోవాలి అంతే. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హోటల్లో ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి.
దట్స్ ఆల్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.